పచ్చని కొండల మధ్య ఉన్న ఒక అందమైన గ్రామంలో లియో అనే చిన్న పిల్లవాడు నివసించాడు. మరియు అతని ప్రియమైన కుక్క లియోకు 5 సంవత్సరాలు. అతను గిరజాల జుట్టు మరియు మెరిసే కళ్ళు కలిగి ఉన్నాడు. ఎప్పుడూ ఉత్సుకతతో నిండి ఉండేది. మాక్స్, గోల్డెన్ రిట్రీవర్, ఎల్లప్పుడూ లియోతో ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం వారిద్దరూ పొలాల మీదుగా పరిగెత్తారు మరియు సీతాకోకచిలుకలను వెంబడిస్తున్నప్పుడు మాక్స్ యొక్క తోక ఆనందంతో ఊపుతుంది. గ్రామస్తులు వారిద్దరినీ చాలా ప్రేమిస్తారు మరియు లియో గులకరాళ్లు విసిరి మాక్స్ నీటిలో దూకే నది ఒడ్డున తరచుగా వారిని కనుగొంటారు. ఒకరోజు వారు అడవిలో ఒక రహస్య మార్గాన్ని కనుగొన్నారు. మాక్స్ ముందుకు నడిచి వారిని ఒక రహస్య తోటకి తీసుకువెళతాడు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఇలా మీరు కూడా 3D యానిమేషన్ కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేయొచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో 3D యానిమేషన్ కార్టూన్ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో మన మొబైల్లోనే చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇవి చాలా సింపుల్ ఫ్రెండ్స్ చేయటం. మీరు ఇలాంటి ఛానల్ ఒకటి పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువ మనీ అయితే వస్తాయి. ముందుగా ChatGPT అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ స్టోరీ అయితే తీసుకోండి. లేకపోతే మీ దగ్గర స్టోరీ ఉన్నా నో ప్రాబ్లం. స్టోరీ లేకపోతే వైట్ స్టార్ట్ స్టోరీ అబౌట్ క్యూట్ లిటిల్ బ్యాండ్ ఈజ్ అడారబుల్ డాగ్ అని ఈ విధంగా ఇస్తే దానికి సంబంధించిన మ్యాట్ అయితే ఇస్తుంది, ప్రాంప్ట్స్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్స్ని యూజ్ చేసి మనం అయితే ఇమేజ్ని అయితే క్రియేట్ చేయాలి. ఇంకోండి, ప్లీజ్ క్రియేట్ ఏ క్లియర్ ప్రాంప్ట్ ఆఫ్ ఈచ్ సీన్ అని రాయాలి. ఈ విధంగా ఇమేజ్కి తగ్గట్టు మనకు మ్యాటర్ కావాలని అడిగితే దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది. ద బ్యూటిఫుల్ విలేజ్ అని ఈ విధంగా దానికి సంబంధించిన మనకు 5 మ్యాటర్ అయితే ఇచ్చింది, 5 ప్రాంప్ట్స్. ఈ ప్రాంప్ట్స్ని ఉపయోగించి మనం అయితే ఇమేజ్ చేద్దాం. దీనికి అడాబ్ ఫైర్ ప్లే అని ఫ్రీ జనరేట్ ఏ క్రియేట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టిక్ మార్క్ అయితే చూపిస్తాను. టెక్స్ట్ ఇమేజ్ అనేది కదా, ఇక్కడ క్రియేట్ విత్ ఫైర్ ప్లే అని దీని మీద క్లిక్ చేయండి. మనం ప్రతి వీడియోలో కొత్త ఏ టూల్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ప్రాంప్ట్ అని ఉంది. ఇందాక మనకు ChatGPT ప్రాంప్ట్ అయితే ఇచ్చింది కదా, ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంది, ద బ్యూటిఫుల్ విలేజ్ అని. ఈ ప్రాంప్ట్ని ఈ విధంగా కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇమేజ్ అయితే దానికి తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇమేజ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనకు 5 ప్రాంప్ట్లు అయితే ఉన్నాయి. 5 ప్రాంప్ట్లను ఉపయోగించి 5 ప్రాంప్ట్కి తగ్గట్టు ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ప్రాంప్ట్ని ప్రతి ఒక్క ప్రాంప్ట్ని ఈ విధంగా ఇచ్చి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోండి. మనకు 5 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది ChatGPT. ఆ 5 ప్రాంప్ట్స్ని ఉపయోగించి ఈ విధంగా మీరైతే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోతే మళ్ళీ ఇమేజ్ని జనరేట్ అయితే చేయవచ్చు. జనరేట్ చేసినట్టయితే దానికి తగ్గట్టు మళ్ళీ మీకు అయితే ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. మీరు 5 ప్రాంప్ట్స్ని ఉపయోగించి 5 ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని 5 or 10 ఇమేజ్ని అంటే ప్రాంప్ట్కి ఆ పిక్స్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ని మన వీడియోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేను చూపిస్తాను. ఇవన్నీ అయితే మీరు ఆ ప్రాంప్ట్ ప్రకారమే మీరు యూజ్ చేసినట్టయితే వస్తుంది. తర్వాత రన్వే ML అని ఉంటుంది. రన్వే ML మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రై రన్వే అని ఉంటుంది. ట్రై రన్వే మీద క్లిక్ చేయండి. ట్రై రన్వే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇమేజ్ టు వీడియో జనరేషన్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ఇందాక మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. ఇమేజ్ని ఉపయోగించి మనం వీడియోగా కన్వర్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు ట్రై రన్వే మీద క్లిక్ చేసి నేను ఇప్పుడు మీకు ఇమేజ్ టు వీడియో జనరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకు మీరు రన్వే ML అని చేయొచ్చు, లేకపోతే ఇంకా helio.ai అని చేయవచ్చు. ఇంకా మీకు చాలా అయితే ఉంటాయి. వీటిని ఏదో ఉపయోగించి అయినా మీరు చేయవచ్చు. నేను రన్వే ML చూపిస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అంటుంది. ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, మీరు స్టార్టింగ్ ఏ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఫస్ట్ ఆ ఇమేజ్ అయితే తీసుకోండి. ఇమేజ్ తీసుకొని ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఏమని ఇస్తారు, మీరు బోత్ ఆర్ రన్ అని ఇచ్చినట్టయితే అక్కడ మీకు వాళ్ళిద్దరు రన్ చేస్తున్నారంటే ఒక డాగు ఒక పిల్లవాడు రన్ చేస్తున్నట్టు మీకైతే ఇమేజ్ అయితే వీడియో అయితే జనరేట్ చేస్తుంది. ఇంకోండి, బోత్ ఆర్ రన్ అండ్ బటర్ఫ్లై ఈ విధంగా ఇచ్చినట్టయితే మీకు డ్యూరేషన్ 5 seconds కావాలి, 10 seconds కావాలి పెట్టుకోండి. ఈ విధంగా నేను 10 seconds పెట్టుకున్నాను. బటర్ఫ్లై ఆర్ ప్లేయింగ్ అని పెట్టినట్టయితే ఆ బటర్ఫ్లై ప్లే అవుతున్నట్టు ఈ బాబు అండ్ అదేవిధంగా డాగ్ పరిగెడుతున్నట్టు మీకైతే వీడియో అయితే జనరేట్ అయితే చేస్తుంది. మీరు ప్రాంప్ట్ ఏ విధంగా ఇస్తే మీకు ఆ వీడియో ఆ విధంగా జనరేట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ని ఈ విధంగా మీరైతే జనరేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్ అయితే ఇద్దాం. ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ అంటే మీరు ముందుగా క్రోమ్లోకి వెళ్ళి దేశీ వోకల్ అని సెర్చ్ చేయండి. దేశీ వోకల్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫ్రీ అంటుంది. ఫ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జెండర్ మేల్ కానీ ఫీమేల్ కానీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీ యానిమేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు మ్యాటర్ అనేది మీకు ఇందాక ChatGPT ఇచ్చింది. ఆ ChatGPT ఇంగ్లీష్లో ఇచ్చింది కాబట్టి దాన్ని మీరు గూగుల్ ట్రాన్స్లేట్ కొడితే ఈ విధంగా తెలుగులోకి అయితే వస్తుంది. ఇంకోటి నేను గూగుల్ ట్రాన్స్లేట్ కొట్టాను. పచ్చని కొండల మధ్య ఒక అందమైన గ్రామంలో ఈ విధంగా లియో అనే చిన్న పిల్లవాడు ఉన్నాడని ఈ విధంగా ఇచ్చింది. దీన్ని మనం జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు వాయిస్ అయితే రెడీ అయిపోతుంది. వాయిస్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంటుంది. ఇంకోటి వాయిస్ అయితే జనరేటింగ్ అయితే అవుతుంది. జనరేటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పైన డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంటుంది. ఈ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇంకోండి మీకు ఇక్కడ
డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే మనం జనరేట్ చేసాం. వీటన్నిటిని మనం వీడియోస్ని అదేవిధంగా ఈ వాయిస్ ఓవర్ని కలిపి మన ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మీకు కైన్ మాస్టర్ కానీ, ఇన్షాట్ కానీ, క్యాప్ కట్ కానీ, ఫిల్మోరా కానీ దేంటైనా మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకోవడానికి నేను ఇక్కడ వీడియో మీద క్లిక్ చేశాను, న్యూ మీద క్లిక్ చేశాను ఇన్షాట్ యాప్లో. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం స్టార్టింగ్ ఇమేజ్ని ఈ విధంగా తీసుకోవాలి. 1 by 1 తీసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇవి క్యాన్వాస్ అని దీన్ని 16:9 రేషియోలో పెట్టుకోండి. అంటే మీరు యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే 16:9, ఇన్స్టాగ్రామ్ అయితే 9:16 రేషియోలో అయితే పెట్టుకోండి. నేను యూట్యూబ్ వీడియోస్ కోసం కాబట్టి ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నిటికీ కొన్ని ఎఫెక్ట్స్ కావాలన్నా ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనం ఇందాక వాయిస్ ఓవర్ జనరేట్ చేస్తాం కదా, ఆ వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏమైనా మ్యూజిక్ స్క్రిప్ట్స్ కావాలన్నా మీరైతే ఇవ్వచ్చు. అంటే నో కాపీరైట్ మ్యూజిక్ స్క్రిప్ట్ మీ దగ్గర ఏమైనా ఉంటే విధంగా అయితే ఇవ్వచ్చు. వీటికి ఇంకా ఈ విధంగా ట్రిమ్ చేసి వీటికి మధ్యలో ఎఫెక్ట్స్ ఇస్తే ఇంకా వీడియో క్వాలిటీ అయితే బాగుంటుంది. మీరు ఇచ్చినా నో ప్రాబ్లం, ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. వీడియో కొంచెం బాగుండాలంటే మీకు కొంచెం తెలుసుంటే ఈ విధంగా కట్ చేసి దీనికి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఇచ్చినట్టయితే వీడియో కొంచెం ఈ విధంగా చూడడానికి అయితే కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఇచ్చినట్టయితే మీకు వీడియో అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఇచ్చి వీడియోని మూవ్ చేసినట్టు తర్వాత గ్రీన్ స్క్రీన్ తీసుకొని దీన్ని క్రోమాకి అప్లై చేశాను. క్రోమాకి అప్లై చేస్తే మనకు ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే పోయి మనకు ఈ విధంగా స్నో పడుతున్నట్టు అయితే ఉంటుంది. ఈ విధంగా చాలా సూపర్గా అయితే ఉంటుంది వీడియో చూడడానికి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్గా క్రోమాకిని ఉపయోగించి. ఇంకా మీకు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యాడ్ చేయాలన్నా, ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ చేయాలనుకున్నా, ఆడియోస్ ఏమైనా యాడ్ చేయాలన్నా అన్నీ యాడ్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకున్న తర్వాత వీడియో ప్లే చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు ఈ విధంగా 3D యానిమేషన్ కార్టూన్ వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పినట్టయితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ విధంగా వీడియో అవుట్పుట్ అయితే వచ్చింది. ఈ విధంగా మీరు కూడా వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఎక్కువగా మనీ అయితే సంపాదించవచ్చు. చాలామంది ఈ విధంగా యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేసి ఎక్కువగా మనీ అయితే సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ విధమైన వీడియోస్ క్రియేట్ చేసి మీ దగ్గర స్టోరీ ఉన్న ChatGPTలో ప్రాంప్ట్స్ అడిగినట్టయితే ప్రాంప్ట్స్కి తగ్గట్టు ఇమేజ్ అయితే ఇస్తుంది. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.